నమస్తే, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైల్డ్ ఆఫ్ బీసీఏ. నేను జనరల్గా చెప్తున్నాను కదా, ఇప్పుడనే డైవర్స్ రిలేషన్స్ అన్నీ కూడా సాధ్యపడతాయి మళ్ళీ పునరుద్ధరించుకోవడం మధ్యవర్తిత్వం ద్వారా అని నేను 2-3 సార్లు మీకు చెప్పాను ఇది వీడియోస్లోనే. ఇప్పుడు నేను నా అనుభవంలో అంటే ఒక మీడియేటర్గా నేను పొందే అనుభవాలు కొన్ని మీకు ఇప్పుడు నేను చెప్పదలిచాను. అదేంటంటే ఇప్పుడు డైవర్స్ వచ్చేటప్పటికి ఎట్లా వెక్స్ అయిపోతున్నారంటే పిల్లలు, భార్యాభర్త పిల్లలనే కాదు, గ్రే హెయిర్ డైవర్స్లో కూడా ఎలా అంటే నేను మాట్లాడుతున్నప్పుడు వినడు ఆయన. జనరల్గా ఆడవాళ్ళు చెప్పే కంప్లైంట్ అదే. మగవాళ్ళు ఏం చెప్తారు, ఏం వింటాం, చెప్పేదే చెప్పి ఏం వింటాం. ఇదే కంప్లైంట్ మగవాళ్ళ నుంచి ఒక విసుగు రూపంలో వస్తుంది. ఇదే లోపల ఒక బాధ రూపంలో ఆడవాళ్ళకి ఏముంటుందంటే చెప్పేది వినరు. ఎప్పుడు చెప్పినా వినరండి, ఏది చెప్పినా వినరు, వినిపించుకోరు, రెస్పాన్స్ లేదు. ఇది విసిగి ఏమవుతుందంటే ఇది ఇంకో దాని మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఆటోమేటిక్గా గ్యాప్ పెరుగుతుంది ఇద్దరి మధ్య. నేను అర్థం చేసుకున్నది అది. ఈ గ్యాప్ పెరిగినప్పుడు వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళి ఒక సొల్యూషన్ ఎత్తుక్కుంటున్నారు. అటువంటి సొల్యూషన్ ఎత్తుక్కున్నప్పుడు కనిపించేటటువంటిది కోర్టులు, లాయర్లు. సరే, వాళ్ళు కూడా ఏదో 1-2 మాటలు ఏడ్చిష్టమ్మా అని చెప్తారు, లేదండి అంటారు. వాళ్ళకి అవసరం లేదు, కౌన్సిలింగ్ ఇచ్చి మిమ్మల్ని కలపాల్సిన అవసరం అయితే లేదు. అందులో ఒకసారి డిసైడ్ అయ్యి వెళ్ళిన వాళ్ళు కలవరు. ఎందుకంటే అక్కడ ఇద్దరు పోట్లాడుకోవడానికి మధ్యలో మీడియేటర్గా లాయర్ కాదు అసలు. కానీ ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ మీరు మీడియేషన్ సెంటర్కి వెళ్ళండి. కౌన్సిలింగ్ కూడా కాదు, మీడియేషన్ సెంటర్కి వెళ్ళండి. మీడియేషన్లో ఏమవుద్ది అంటే ఇద్దరిని చెరోక వైపు కూర్చోబెట్టి ఒక మనిషి మిమ్మల్ని కంట్రోల్ చేస్తారు. మీరు ఎక్కువ మాట్లాడకుండా, తక్కువ మాట్లాడకుండా, ఎవరన్నా కొంచెం అబ్నార్మల్గా మాట్లాడినా, ఎవరన్నా కొంచెం అన్నెసరీ ఇష్యూస్ మాట్లాడినా, ఎవరికైనా బాగా ఈగో హర్ట్ చేస్తున్నా కూడా మిమ్మల్ని సూపర్వైజ్ చేసే ఒక మనిషి ఏం చేస్తారంటే మిమ్మల్ని ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఇదిగోండి మీరు ఈ మాటను బట్టి కదా ఆయన కోపం వస్తుంది, ఇదిగోండి మీరు అలా చేయబట్టి కదా ఆవిడ బాధపడుతుంది. ఇటువంటి విషయాలు మధ్యలో మీకు చెప్తూ ఉంటారు. అటువంటప్పుడు ఏమవుతుందంటే మీ ఇద్దరి మధ్య మాట్లాడుకునేది ఏదైతే ఇద్దరు ఒకరినొకరు ఎదురు బదులు కూర్చుని ఎప్పుడైనా సరే ఈ మాట అనాలి అని ఒక వైఫ్ అనుకుంటుంది, ఎప్పుడైనా సరే మా వైఫ్ని ఇలా తిట్టాలి అని హస్బెండ్ అనుకుంటాడు. ఇవన్నీ లోపల ఉన్నంతసేపు మనకి ఎప్పుడు రిలేషన్షిప్ అనేది ఫెయిర్గా ఉండదు. సో ఇవి పోవాలి అంటే కరెక్ట్ ప్లేస్ మధ్యవర్తిత్వం. చెప్తున్నాను కదా, కూర్చుంటాం కదా, దీని ప్రొసీజర్ నేను చెప్తాను ఒకసారి. కూర్చుంటాం కదా, ఇద్దరు ఎవరి వర్షన్ వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఏదో చెప్పుకుంటారు, వాళ్ళు చెప్పుకుంటారు, ఒకళ్ళు ఎదురుగుండా ఇంకొకళ్ళు చెప్పుకుంటారు. ఇక్కడ విషయం ఏంటంటే ఒకళ్ళ ఎదురుగుండా ఇంకొకళ్ళు చెప్పుకుంటారు. దాని తర్వాత ఏమవుతుందంటే అవసరం అనిపిస్తే వాళ్ళే ఇండివిజువల్గా మధ్యవర్తిని అడగొచ్చు. ఏమంటే మేము మీతో ఇండివిజువల్గా మాట్లాడతాము, ఓకే ఇండివిజువల్ సెషన్ ఉంటుంది. లేదు మేమున్నాము, మేం చెప్తాము ఇండివిజువల్గా మాట్లాడొద్దు అని మేమే మాట్లాడండి అని మేము అడుగుతాం. ఎందుకంటే అక్కడ అర్థమవుతుంటుంది ఎవరు క్లియర్గా మాట్లాడగలుగుతున్నారు, ఎవరు ఏమి పొందగలుగుతున్నారు, ఏమి ఇబ్బంది పొందుతున్నారు మాట్లాడేటప్పుడు అని మాకు తెలుస్తూ ఉంటుంది. మీడియేటర్లకి అందరికీ తెలుస్తూ ఉంటుంది, ఎక్స్పర్ట్ మీడియేటర్ అయితే చాలు. సో ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళే సలహా ఇస్తారు, మీరు మాట్లాడండి, మాతో వచ్చి ఈ విషయాన్ని క్లియర్ చేయండి అని చాటకుండా సలహా ఇస్తారు. వేరేగా తీసుకెళ్ళి వాళ్ళు వినకుండా వీళ్ళకి సలహా ఇస్తారు. సో మళ్ళీ సెషన్ స్టార్ట్ అవుతుంది, విషయం అర్థమవుతుంది. ఆల్మోస్ట్ మీకు ఫస్ట్ సెషన్ అయ్యేటప్పటికే వాళ్ళ లోపల ఉన్నటువంటి బాధ పోతుంది. అంటే ఫస్ట్ కంప్లైంట్ ఏముంది, ఫస్ట్ మీరు మాట్లాడగానే ఇచ్చిన కంప్లైంట్ ఏంటి, ఈయన చెప్తే వినడండి, పోయింది, వినేసాడైనా. ఎన్నిసార్లు చెప్పిందే చెప్పొద్దండి, ఏదైనా సరే తను చెప్పాలనుకుని చెప్పేసింది, అయిపోయింది. ఇద్దరు కంప్లైంట్లు సాటిస్ఫై అయిపోయినాయి చూడండి. ఫస్ట్ టర్న్లోనే ఇద్దరు కంప్లైంట్స్ సాటిస్ఫై అయిపోయింది. సో నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్ ఫర్దర్గా ఈ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అంటే ఏం చేయాలి, సో ఎలా ఉంటే మీ రిలేషన్షిప్ మెయింటైన్ అవుతుంది. యాక్చువల్లీ మనకి 2023లో మీడియేషన్ యాక్ట్ ఒకటి వచ్చింది భారతదేశంలో. మొట్టమొదటిసారి దానికి వ్యాలిడిటీ ఇచ్చారు. ఇవాళ కొత్తది కాదు మీడియేషన్ యాక్ట్, 100 సంవత్సరాల నుంచి మధ్యవర్తిత్వం ఉంది. కృష్ణుడే చేశాడు మధ్యవర్తిత్వం కౌరవులకి పాండవులకి మధ్య. అప్పుడు కూడా ఫెయిల్ అయింది. అయినా సరే అది ఇవాళకి లైవ్లో ఉంది మధ్యవర్తిత్వం. అంటే ఏంటి, దానివల్ల సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. అంటే ఏంటి, ఒక యుద్ధానికి వెళ్ళే ముందు కూడా ఒక మధ్యవర్తిత్వం అవసరం. ఒక యుద్ధం చెయ్యట్లేదు అంటే కారణం ఏంటంటే అక్కడ నెగోసియేషన్ మీడియేషన్ వర్కౌట్ అయిందని.
ఒక యుద్ధం జరగట్లేదు అంటేనే ఒక నెగోసియేషన్ మీడియేషన్ వర్కౌట్ అయిందని. అంత వర్కౌట్ అవ్వగలిగింది ఈ చిన్న ఫ్యామిలీ రిలేషన్స్లో. ఎందుకు వర్కౌట్ అవ్వదు? డెఫినెట్గా మెజారిటీ ఆఫ్ ది కేసెస్ వర్కౌట్ అవుతున్నాయి. బాధ తీరిపోయిన తర్వాత ఆ మీడియేటర్ మధ్యవర్తి ఏం చెప్తారంటే, అలా కాదమ్మా, నువ్వు ఈ విధంగా కలిసి ఉండడం వల్ల నీకు కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, అలా కాదయ్యా నువ్వు ఈ విధంగా అమ్మాయితో కలిసి ఉండడం వల్ల ఈ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా బైగమీ కేసెస్లో లేదంటే ఇంకొంత రిలేషన్స్ కేసెస్లో అవన్నీ తీసేద్దాం, అవన్నీ కంపల్సరీ డైవర్స్కి ఎలిజిబిలిటీ అవన్నీ కూడా. సో అవన్నీ అక్కడికి వెళ్ళిపోదాం. కానీ రిమైనింగ్ ఇష్యూస్ చెప్తాను, అక్కడి వరకు వెళ్ళక్కర్లేదు అని చెప్పేసి నేను. సో ఈ విధంగా నువ్వు ఆలోచించకపోవటం వల్ల మార్పు వస్తుందమ్మా, ఈ విధంగా నువ్వు చేయటం వల్ల మార్పు వస్తుందండి, మీ వైఫ్ ఇలా మార్చుకుంటుంది. ఇలా తనకున్న నాలెడ్జ్లో ద మీడియేటర్ లాయర్ అయితే ఇంకా బెనిఫిట్ అండి. అవన్నీ తనకున్న నాలెడ్జ్లో వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. వాళ్ళని సలహా డెసిషన్ వాళ్ళే తీసుకుంటారు. కావాలంటే కలిసి ఉంటారు, లేకపోతే లేదు, నిర్ణయించుకుంటారు. ఇది నెక్స్ట్ సెషన్లో జరగచ్చు, ఈ సెషన్లోనే జరగచ్చు, లేదు ఒక 3 months మేము చూస్తామండి మీరు చెప్పినవి విని అని జరగచ్చు. ఇక్కడ ఎవరిది డామినేషన్ లేదు. ఇక్కడ మీడియేటర్ ఎక్కువగా అసలు మాట్లాడదు కౌన్సిలర్ లాగా. మీడియేటర్ ఎప్పుడు కూడా విని గ్యాప్ను ఫిల్ఫిల్ చేస్తుంది. ఎక్కడైతే గ్యాప్ వచ్చిందో అది. కేవలం ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను నేను ఇప్పుడు భార్యాభర్తల మధ్య తీసుకుని. సో కంపల్సరీ దీన్ని ఒకసారి ఆశ్రయించి చూడండి మీడియేషన్ సెంటర్స్. దెన్ కాకపోతే మీ దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్లు అన్నీ ఉండి ప్రాపర్ రీజన్ కనుక ఉంటే, ఏంటి మనకి ఇచ్చినటువంటి ప్రాపర్ రీజన్స్, ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, లేదంటే ఇంకో అమ్మాయితో రిలేషన్ పెట్టుకోవడం, లేదంటే డిసీజెస్ ఏమన్నా ఉండడం, లేదంటే అంతకుముందు మ్యారేజ్ అయిపోయిన లిడ్ చేసుకోవడం, ఇంకా రకరకాల కారణాలు ఉన్నాయి. లేకుంటే మ్యారేజ్ అయితే మ్యారేడే వ్యాలిడ్ కాదు. ఇక ఇందులో రకరకాల కారణాలు ఉన్నాయి, ఒక 6-7 కారణాలు ఉన్నాయి. అవన్నీ వచ్చినప్పుడు డైవర్స్ అనేది ఎలాగూ తప్పదు, జరుగుతుంది, అక్కడికి వెళ్తుంది, కోర్టుకి వెళ్తుంది, జరుగుతుంది. అది ఇక్కడే కూడా డిసైడ్ అవ్వచ్చు. సో దీస్ ఆర్ ది ఫ్యాక్టర్స్ అన్నమాట మన మీడియేషన్లో ఉండేది స్టెప్స్. దీని తర్వాత మీరు సొల్యూషన్కి రావచ్చు. సో ఇది కొంచెం ఈజీ వే టు రిజాల్వ్ ది ప్రాబ్లం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, టంగు మనకి గంట కొట్టండి.